స్కై ఫోర్స్ ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి చూస్తున్న బాలీవుడ్ పేజెస్ కానీ రివ్యూస్ కానీ తెగ లేపుతున్నారు ఈ మూవీని, రుద్దుతున్నారు ఈ మూవీ అదిరిపోయింది అది ఇది అని. కానీ నాకైతే ఈ మూవీ జస్ట్ డీసెంట్ అనిపించింది. ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ వన్, బట్ బాలీవుడ్ రివ్యూవర్స్ లేపుతున్నంత గొప్పగా అయితే ఏం లేదు ఈ మూవీ. ఈ మూవీలో ఆబ్వియస్లీ అక్షయ్ కుమార్ పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ ఫ్యూ ఎమోషనల్ సీన్స్ అండ్ ఆ టైంలో వచ్చే మ్యూజిక్ బాగున్నాయి. అలానే ఈ మూవీ త్రూ ఏవైతే 1965 అండ్ 1971 ఈవెంట్స్ ని చూపించారో దోస్ ఆర్ ఇన్ఫర్మేటివ్. అంతే, అదర్ దెన్ దాట్ నథింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ నథింగ్ ఎక్సైటింగ్. లిటరల్లీ అక్షయ్ కుమార్ తప్ప ఈ మూవీలో ఎవ్వరి పర్ఫార్మెన్స్ కూడా పెద్ద ఇంపాక్ట్ఫుల్ గా ఏమనిపించలే నాకు. ఆ భయ్య ఎవరో వీరంట, దీనమ్మ మూవీ పిఆర్ కంటే ఆ భయ్య పిఆర్ఏ ఎక్కువైపోయింది. లిటరల్లీ ఆ భయ్య అయితే శిలాపలకమే. ఎంత డబ్బులు ఇచ్చాడో తెలియదు కానీ హిందీ రివ్యూవర్స్ తెగ లిక్ చేస్తున్నారు భయ్యాని. మా నాగవంశీ అంటే అన్నాడంటారు కానీ ఆయన చాలా కరెక్ట్ గానే అన్నాడు. నాకైతే ఈ మూవీ జస్ట్ డీసెంట్ అనిపించింది. మరి మీలో ఎవరైనా ఈ మూవీని చూసి ఉంటే ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ని ప్లీజ్ డూ కమెంట్.